హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఆటో వాలా అప్డేట్స్. ఇప్పుడే బడే మియాన్ చోటే మియాన్ మూవీ చూడడం జరిగింది. ఈ మూవీ 2 hours 45 minutes రన్ టైంతో ఆల్రెడీ మైదాన్ మూవీతో పోటీగా రిలీజ్ అయింది. ఈ మూవీ రిలీజ్ ముందు మాత్రం ఈ మూవీకి ఇచ్చిన హైప్ అంతా ఇంత కాదండి. కానీ ఈ మూవీ అయితే ఓవరాల్గా 100 crores కూడా కలెక్ట్ చేయలేకపోయింది. సో మన భాషలో చెప్పాలంటే అట్టర్ ఫ్లాప్ అయిందని చెప్పాలి. ఇప్పుడు నెట్ఫ్లిక్స్లో తెలుగులో కూడా స్ట్రీమ్ అవుతుంది. రిలీజ్కి ముందు అయితే ఈ మూవీ 1000 కోట్లు పక్కా కలెక్ట్ చేస్తుందని ప్రొడ్యూసర్ స్టేట్మెంట్ ఇవ్వడంతో ఈ మూవీ మీద అయితే హైప్ అయితే క్రియేట్ అయింది. కానీ ఈ మూవీలో స్టఫ్ అయితే లేదు. సో ఇంకా ఈ మూవీ చూసాక నా ఎక్స్పీరియన్స్ చెప్పాలంటే మరీ అంత తీసి పారేయలేం కదా, ఓన్లీ వన్ టైం వాచబుల్ చేయొచ్చు. కొంచెం ఈ మూవీకి అయితే ఓవర్ నెగిటివిటీ వచ్చిందేమో అనిపించింది. మరీ అంత తీసి పడేసేలా లేదు, జస్ట్ యావరేజ్ మూవీ. స్టోరీ చాలా రొటీన్గా ఉంది. ఒక విలన్ ఉంటాడు, దేశాన్ని ఎలా అయినా నాశనం చేయాలనుకుంటాడు, మిలిటరీలో పనిచేసే 2 హీరోలు వస్తారు, కాపాడతారు. ఇలానే ఉంటుంది మూవీ అంతా. నిజం చెప్పండి, ఇదే స్టోరీతో మనం ఎన్ని మూవీస్ చూసాం ఎప్పటిదాకా. కాకపోతే ఈ సినిమాలో హైలైట్ ఏంటంటే మంచి విఎఫ్ఎక్స్ యూజ్ చేసి హై ఆక్టెన్ యాక్షన్ సీక్వెన్స్తో మూవీ అంతా నింపేశారు. యాక్షన్ మూవీ లవర్స్కి అయితే ఈ మూవీ పెద్ద ఫీస్ట్ అని చెప్పాలండి. అండ్ ఎస్పెషల్లీ ఇందులో టైగర్ ష్రాఫ్ గారు కూడా ఉన్నారు. ఇంకా ఆయన ఉంటే ఏ లెవెల్లో ఉంటాయో ఫైట్స్ నేను మీకు ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. సో రొటీన్ స్టోరీ అయినా కానీ నాన్ స్టాప్గా వచ్చే యాక్షన్ సీక్వెన్స్ వల్ల బ్యాక్ టు బ్యాక్ మనమైతే ఎంగేజ్ అయ్యి త్రూఅవుట్గా ఎంజాయ్ చేస్తాం. మెయిన్గా పృథ్వీరాజ్ సుకుమారన్ గారండి ఈ మూవీలో ఆయన విలన్. ఆయన అయితే ఎరగొట్టి పడేశారు ఈ మూవీని. ఈ మూవీని ఫ్యామిలీతో చూడొచ్చు అంటే చూడొచ్చు, అడల్ట్ కంటెంట్ ఏం లేదు. ఇంక ఈ మూవీ బేసిక్ స్టోరీలో నేను ఆల్రెడీ చెప్పేశానంటే ఒక విలన్ ఉంటాడు, దేశాన్ని నాశనం చేయాలనుకుంటాడు, 2 హీరోలు మిలిటరీ నుంచి వస్తారు, కాపాడతారు. ఇదే ఉంటుంది. ఇంక ఈ మూవీలో పాజిటివ్ విషయానికి వస్తే హై ఆక్టెన్ యాక్షన్ సీక్వెన్స్ అండి. మూవీ అంతా నింపేశారు. ఇంకా ఇంట్రో కూడా చాలా బాగున్నాయి హీరోస్, అండ్ విఎఫ్ఎక్స్ వర్క్ కూడా మనం మెచ్చుకోవాలి. ఇంకా ప్రీ ఇంటర్వెల్లో వచ్చే ఫైట్ సీక్వెన్స్ కానీ సెకండ్ హాఫ్లో కొంత డ్రామా కూడా చాలా బాగా వర్కౌట్ అయింది. ఇంకా పృథ్వీరాజ్ సుకుమారన్ గారు అయితే ఈ మూవీకి మెయిన్ అసెట్ అని చెప్పాలి. ఇంక ఈ మూవీలో నెగిటివ్ విషయానికి వస్తే రొటీన్ స్టోరీ అండి, రొటీన్ డైలాగ్స్ కూడా, అండ్ అలానే ఇల్లాజికల్గా ఉన్న ఫైట్ సీక్వెన్సెస్ కొన్ని ఉన్నాయి. ఇంకా అసలు హీరోయిన్స్ ఎందుకు ఉన్నారో నాకైతే అర్థం కాలేదండి. అండ్ విలన్స్ 100 కొద్ది బుల్లెట్లు కాలుస్తూనే ఉంటారు. మన హీరోస్కి అయితే చిన్న దెబ్బ కూడా తగలదు ఏ ఫైట్లో కూడా. ఇంకా హీరోయిన్స్ అండి, ఆలయ కానీ, సోనాక్షి సిన్హా గారు కానీ, మనుషి చిల్లర్ కానీ, వీళ్ళందరినీ ఎందుకు పెట్టుకున్నారో నాకు అర్థం కాలేదు. వాళ్ళని తీసేస్తుంటే రెమ్యునరేషన్ అన్న మిగిలేదు. ఇంకా కొన్ని చోట్ల అయితే టైగర్ ష్రాఫ్ గారు కానీ ఆలయ గారికి కొన్ని ఓవర్ యాక్షన్ సీన్స్ పెట్టారు, అవి అయితే మూవీకి అనవసరం. ఇంకా సెకండ్ హాఫ్లో విలన్కి వచ్చే కాన్ఫ్లిక్ట్ పాయింట్ కూడా పెద్ద కన్విన్సింగ్ అనిపించలేదండి నాకు. అక్కడ నుంచి అయితే మూవీ చాలా ప్రిడిక్టబుల్గా వెళ్ళిపోతూ ఉంటుంది, ఏదో ఒక హిట్ ఫార్ములా టైప్లో తీసుకెళ్ళిపోతుంటారు. సో ఫైనల్గా ఈ మూవీకి మనం ఇచ్చే వర్డిక్ట్ ఏంటంటే యాక్షన్ మూవీ లవర్స్కి అయితే ఈ మూవీ పక్కా ట్రై చేయొచ్చు అండి. నార్మల్ ఆడియన్స్కి అయితే జస్ట్ వన్ టైం వాచబుల్. సో మరి ఈ మూవీ మీకు ఎలా అనిపించిందో కామెంట్ షేర్ చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి, వెళ్ళే ముందు సబ్స్క్రైబ్ చేసుకోండి.